వేపకుంట నుంచి పినగాడి వరకు నిర్మించిన రోడ్డుపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యే స్వయంగా పరిశీలన చేశారు. పాతకాలం నాటి భారీ వాటర్ పైప్ లైన్ పగిలి నీరు బయటకు రావడంతోనే రోడ్డుకు కొంత నష్టం జరిగిందని అధికారులు వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు నిర్మాణం, నిధుల మంజూరు సహా ఏ అంశంపైనైనా చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. వేపకుంట పినగాడి రోడ్లో ఇప్పుడు మనం నిలబడిన పోర్షన్ లో ఒక దగ్గర రోడ్డు షింక్ అయింది, పగుళ్ళు ఇచ్చింది అని చెప్పి పేపర్లో రావటం, ఇమీడియట్ గా నేను ఎంక్వైరీ చేసి ఎందుకు అలా జరిగిందంటే అధికారులు ఫోటోలు తీసి మరీ చూపించారు. ఒక భారీ పైపు లైన్ బరస్ట్ అవటం వల్ల ఆ పైపుల్లోంచి వాటర్ పైకి తన్ని కొత్తగా వేసిన రోడ్డు పగుళ్ళు ఇచ్చింది. ఒక 4 అడుగులు 3 అడుగులు డిస్టెన్స్ లో చాలా ఫోర్స్ గా రోడ్డు మీద పైకి వాటర్ చెమ్మటం వల్ల జరిగింది అన్నారు. క్వాలిటీ వర్క్ లేకపోయినా ఎవరిని క్షమించేది లేదు. ఈ రోడ్డు వేసిన దగ్గర నుంచి కూడా కంటిన్యూ సూపర్వైజింగ్ చేస్తాం. కానీ ప్రతి దాని మీద రాజకీయం చేసే కొంత స్వార్థపర శక్తులు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది చూస్తే కాంట్రాక్టర్ల దగ్గర పాలకులు కక్కుర్తి పడి డబ్బులు తినేయటం వల్ల క్వాలిటీ వర్క్ జరగలేదండి. ఇది స్వచ్ఛమైన నిజాయితీ అయిన వర్క్ నేను చెప్తా ఉన్నాను. మా మీద కుట్రపూరితమైన ఆరోపణలు చేయటమే ధ్యేయంగా మీరు పెట్టుకున్నారు కాబట్టి అదే ముందు రోజు నేను ఇక్కడ డిఎస్సి గురించి చూశాను, రిలే నిరాదీక్షలు చేశాను, డిఎస్సి లేదో జరిగిపోయిందని. మా ప్రభుత్వం మిమ్మల్ని ఛాలెంజ్ చేసింది, రండి ఎక్కడికి వస్తారో కూర్చుందాం, డిబేట్ చేద్దాం, డిఎస్సీలు అవకతవకలు జరగలేదు, లేదంటే మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, మీరు అసెంబ్లీకి వచ్చి మీకు కావాల్సినంత టైం ఇస్తాం, డిఎస్సీ మీద డిబేట్ చేయండి. మీకు దమ్మున్నా ధైర్యం ఉన్నా మీరు గాని మీ నాయకులకు గాని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఏ విషయం మీద డిబేట్ కి మేము రెడీ. అసెంబ్లీలో గాని బయట గాని రండి. దీని మీద కూడా మేము సైంటిఫిక్ గా ఏది తప్పో ఏది జరిగిందో మేము నిరూపిస్తాం. నిరూపించలేకపోతే మేము ఏ శిక్షగా రెడీ. ఇదే సమయంలో పెదగాడి గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు పంపిణీ చేశారు. పూర్తి చట్టబద్ధమైన హక్కులతో పాస్ పుస్తకాలు అందిస్తున్నామని, వీటి ద్వారా రైతులకు రుణాలు పొందడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం మరింత సులభమవుతుందని తెలిపారు. రైతులు బాగుంటేనే సమాజం, రాష్ట్రం బాగుంటుందని, రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో భాగంగా పెదగాడి గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశాం. ఇది ఒక మంచి కార్యక్రమం. చాలా పద్ధతిగా ఫీల్డ్ ఆఫీసర్స్ పంపించి రైతులను దగ్గర పెట్టుకుని తయారు చేసిన లిస్టు ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకం రాజముద్రతో ఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఫోటో లేకుండా రైతు హక్కుదారుడి ఫోటోతో ఇవ్వటం జరుగుతా ఉంది. ఇది ఒక బహుత్తరమైన అవకాశం. రైతు ప్రభుత్వం, రైతులను ఆదుకునే ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గాని గౌరవ ఉప ముఖ్యమంత్రి గాని ఇస్తున్న ఈ సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతా